23వ లేవియా కాండము 17వ వచనం అందరము కలిసి చదువుదాం. 17వ వచనం అందరము కలిసి చదువుదాం. మీరు మీ నివాసములలో నుండి తూములో రొండేసి 10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. ఈరోజు దేవుని వాక్యములో నుండి ప్రథమ ఫలముల పండుగ గురించి దేవుని వాక్యం విందాం. ప్రథమ ఫలముల పండుగ. పండుగ అంటే ఎలా ఉండాలండి? పండుగ అంటే ఎలా ఉండాలంటే, పండుగ అనగానే ఆ పండుగ ఎలా ఉండాలి అంటే పావనముగా ఉండాలి. మీరు తెచ్చిన కానుక, మీరు తెచ్చిన అర్పణ, మీరు తెచ్చిన దశమ భాగం, మైక్ ఓకేనా? రీసౌండ్ వస్తుంది, మైక్ చేంజ్ చేద్దాం బిడ్డ. ఇంకో మైక్ ఇవ్వమ్మా. అది కాదు, అది దేవునికి స్తోత్రములు కలుగును కాక. ఇది కూడా కొంచెం వీక్గా ఉంది. నా వాయిస్ వీక్గా ఉందా లేకుండా మైకులు వీక్గా ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలుగును కాక. ఓకేనమ్మా, పర్లేదా ఇప్పుడు? హలో చంటన బాగుందంటే అందరికి బాగుంటుంది. ఓకే, రైట్. ప్రథమ ఫలముల పండుగ అనగానే ఎలా చేయాలి అంటే, ఏ విధంగా చేయాలి అంటే, ఆ పండుగ పావనముగా ఉండాలి. మీరిచ్చే కానుక, మీరిచ్చిన అర్పణ, మీరిచ్చే దశమ భాగము కల్తీ లేకుండా ఉండాలి, శుద్ధి కలిగి ఉండాలి. ఇంకోటి, పండుగ అనగానే ఆ పండుగ ఎట్లా చేయాలంటే మనము ప్రశాంతంగా చేయాలి. అన్ని ప్రాముఖ్యత వస్తాయి, అన్ని ప్రశాంతంగా. మీరు తీసుకొని వస్తున్న ఆ కానుక, చేతిలో పట్టుకొని నా కానుక దేవుని సన్నిధికి కాదు, ఎలా రావాలి? ప్రశాంతంగా. ఇంకోటి, పండుగ అనగానే ఆ వాతావరణం ఎలా ఉండాలంటే ప్రదీపముగా ఉండాలి. ప్రదీపం అంటే ఒక వెలుగుగా, ఒక ప్రశాంతముగా దేవుని కానుకలు మీరు దేవునికి తీసుకొని రావాలి. ఇంకోటి, ప్రథమ ఫలముల పండుగ అనగానే ఎలా ఉండాలి, ఎలా చేయాలంటే పారిజాతంగా ఉండాలి. ఎట్లా ఉండాలి చెప్పండి? పారిజాతం అంటే ఒక తెల్లని పువ్వుల చెట్టు వాసన ఏ విధంగా వికసిస్తుందో, ఏ విధముగా సంతోషముగా ఉంటుందో, మీరు తెచ్చే కానుక కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? సువాసన కలిగి ఉండాలి. తర్వాత హృదయములో నుండి సంతోషముతో తీసుకొని వచ్చే విధముగా ఉండాలి. ప్రథమ ఫలముల పండుగ అంటే, ప్రథమ అంటే ఫస్ట్, తొలిచూలు, మొట్టమొదటిది. భూధాన్యములో కానివ్వండి, భూఫలములో కానివ్వండి, అంటే ఇశ్రాయేల్ అన్నమాట. భూధాన్యములో కానివ్వండి, భూఫలములలో కానివ్వండి, మీరు ఏ కానుక తీసుకొని వస్తారో, అంటే ఈ మాటలన్నీ కూడా దేవుడు ఎవరు చెప్తున్నాడంటే ఇశ్రాయేళ్లకు, దేవుని ప్రజలకు చెప్తున్నాడు అన్నమాట. మీరు కానుక కానివ్వండి, అర్పణ కానివ్వండి, దశమభాగము కానివ్వండి తీసుకొని వచ్చే సమయంలో అది మొట్టమొదటిదై ఉండాలి. అందుకే ప్రథమ, తొలిచూలు, ప్రథమ సంతానము. అది జంతువులలో కానివ్వండి, భూధాన్యములో కానివ్వండి, భూఫలములలో కానివ్వండి, ఎట్లా ఉండాలి? అది ఫస్ట్ అంటే అందుకొరకే ప్రథమ ఫలముల పండుగ. దీనికి చాలా మాటలు జోడించి ఉన్నాయి. ఇదే మాట ప్రథమ ఫలముల పండుగ, దీనికి చాలా ఉన్నాయి మీనింగ్స్. ఆశ్చర్యపోకండి, దయచేసి నేర్చుకున్నాం కొత్త విషయాలు. దీనినే ఇంకో విధంగా ఏమంటారంటే వారముల పండుగ అంటారు, అర్పణల పండుగ అంటారు, కృతజ్ఞత అర్పణల పండుగ అంటారు, పెంతకోస్తు పండుగ అంటారు, పంట సమకూర్చు పండుగ అంటారు, తర్వాత కోతకాల పండుగ అంటారు, పులియని రొట్టెల పండుగ అంటారు, ఆ తర్వాత ప్రథమ ఫలముల పండుగ. అంటే ఒకే ఒక్క పేరుకు ఇన్ని అర్థాలు ఉన్నాయండి. అందుకొరకే దాన్ని కోతకాల పండుగ అనకుండా, కృతజ్ఞత అర్పణల పండుగ అనకుండా, పంట సమకూర్చు పండుగ అనకుండా, లేకుంటే ఇంకోటి ఏంటంటే వారముల పండుగ అనకుండా, నేనేమంటానంటే ప్రథమ
ఫలముల పండుగ. ఈ పండుగను పరిశుద్ధాత్మ దేవుడు మోషేకు తెలియజేస్తూ ఉన్నాడు. మోషే, ఈ ప్రథమ ఫలముల పండుగ సందర్భముగా నువ్వేం చేయాలంటే ఇశ్రాయేలుకు తెలియజేయాలి, దేవుని ప్రజలకు తెలియజేయాలి. మోషే వెళ్ళి ఆ ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళి, దేవుని ప్రజలారా, ఇశ్రాయేలులారా, మీరందరూ కూడా ఒక పండుగ ఆచరించాలి. ఏ పండుగ? ప్రథమ ఫలముల పండుగ ఆచరించాలి. ఈ పండుగ మీరు ఆచరించాలి. ఎందుకంటే ఈ పండుగ సంవత్సరంకు ఒక్కసారి వస్తుంది కాబట్టి, పస్కా తర్వాత వస్తుంది కాబట్టి ఈ పండుగను మీరు అందరూ ఆచరించాలి అని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఈ ఉద్దేశము దేవునికి వచ్చింది? ఎందుకు ఈ ప్రణాళిక దేవునికి వచ్చింది? ఎందుకు ఈ ప్రేరేపణ, ఈ ఆలోచన ఎందుకు దేవునికి వచ్చింది? ఆలోచన చేద్దాం. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? ఎందుకు దేవుడు మోషేను జ్ఞాపకం చేసుకొని, మోషే కమాన్, నువ్వు వెళ్ళాలి, ప్రజలకు చెప్పాలి, ప్రజలు ఈ యొక్క ప్రథమ ఫలముల పండుగ చేయాలి అని ఎందుకు అన్నాడంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే, జాగ్రత్తగా మనము దేవుని వాక్యం విందాం. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రథమ ఫలముల పండుగ ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు ఏమి నేర్పిస్తున్నాడంటే, నెంబర్ 1 ఏమి నేర్పిస్తున్నాడంటే, చదవండి దయచేసి 9వ వచనం, 23:9. ఓకే, చాలమ్మా, రైట్. బాగా గమనించండి. దేవుడు దేవుని ప్రజలను జ్ఞాపకం చేసుకొని ఏమి జ్ఞాపకం చేసుకున్నాడంటే, నేను మిమ్ములను సమృద్ధిగా దీవించాను. నెంబర్ 1 మొదటి మాట అండి. దేవుడు మోషే ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. మోషే వారికి చెప్పు, నేను వారిని అందరినీ సమృద్ధిగా దీవించాను. ఇందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కాబట్టి నన్ను మీరు ఫాలో కావాలి దయచేసి. నేను మిమ్ములను సమృద్ధిగా దీవించాను. ఆ సమృద్ధిగా దీవించాను అనడానికి కారణం ఏంటంటే, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి. చాలు. యాక్చువల్లీ ఈ దేశం ఏదండి? కనాను దేశం. ఇశ్రాయేలులారా, నేను కనాను దేశం మీకు ఇచ్చాను. అది నేను ఏర్పాటు చేసిన దినం, అది నేను ఏర్పాటు చేసిన దేశం, అది నేను మీకు ఇచ్చాను. కాబట్టి మీరేం చేయాలంటే కనాను దేశములోనికి మీరు రావాలి. ఆ దేశం ఎవరిదమ్మా? తొందరగా చెప్పాలి. ఎవరిది అది? ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. దేవుడు ఆ దేశాన్ని వారికి ఇచ్చాడు. ఈ కనాను దేశంలోకి వచ్చిన తర్వాత ఈ ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేయాలంటే, గమనిద్దాం, వీళ్ళందరూ ఏం చేయాలంటే, ఆ కనాను దేశం వచ్చిన తర్వాత వీళ్ళు సేద్యం చేయాలి, పంట వేయాలి. ఆ పంట అక్కడ వాళ్ళందరూ కూడా పంట పండించాలి. కాబట్టి దేశము దేవునిది, ఆ ప్రాంతము దేవునిది, ఆ పంట కూడా ఎవరిది? ఆ పంట కూడా దేవునిది. బాగా గమనించాలి. దేశము దేవునిది, కనాను దేశము దేవునిది, పంట కూడా దేవునిది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎవరు? వారు దేవునికి చెందినవారు. సో దేవుడు ఏమంటున్నాడంటే మోషే ద్వారా, నేను మిమ్ములను సమృద్ధిగా ఏం చేశాను? దీవించాను. కానీ ఒక్క మాటలో ఎన్ని మాటలు దాగి ఉన్నాయంటే నాకు విచిత్రం అనిపించింది. ఎన్ని మాటలు ఒక్క మాట మీద, నేను మిమ్ములను సమృద్ధిగా దీవించాను. ఈ ప్రథమ ఫలముల పండుగ సందర్భముగా ఇశ్రాయేలులారా, నేను మిమ్మల్ని సమృద్ధిగా దీవించాలనే మాటలు ఎన్ని మాటలు ఉన్నాయంటే, ఈ కనాను దేశంలోనికి రావడానికి ముందు ఇశ్రాయేలు అందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వీళ్ళందరూ ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే, దేవుడు వారందరినీ కూడా ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న బానిసత్వములో నుండి బయటికి ఏం చేశాడు? తీసుకొని వచ్చాడు. ఎవరి ద్వారా అండి? ఎవరి ద్వారా? మోషే ద్వారా. ఆ తర్వాత వీరందరూ కూడా ఆ ఐగుప్తు దేశం నుండి ఇలా బయటికి వస్తున్న సమయంలో, నన్ను గమనించండి, ఇలా బయటికి వస్తున్న సమయంలో ఈ ఐగుప్తులందరూ కూడా వారి బంగారు ఆభరణాలన్నీ కూడా ఎవరికి ఇచ్చారమ్మా? ఎవరికి ఇచ్చారు?
ఇశ్రాయేలుకి ఇచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత 40 సంవత్సరములు అందరు అరణ్యములో ఉన్నారు. ఈ 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు మీకు తెలుసా దేవుడు ఏం చేశాడంటే మృగముల నుండి తప్పించాడు, విష సర్పం నుండి తప్పించాడు, వారికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా శత్రువుల నుండి వారిని ఏం చేశాడు? తప్పించాడు. వారికి ఆహారము కావాలంటే ఆకాశంలో నుండి దేవుడు ఏం కురిపించాడండి? మన్నాను కురిపించాడు. 40 సంవత్సరాలు వారు మన్నా తిని జీవించారండి. ఆ తర్వాత వారికి నీళ్లు కావాలి అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడు బండ నుండి నీటిని ఏర్పాటు చేశాడు. దేవుడు 40 సంవత్సరములు పగలు మేఘ సమం వలె ఉన్నాడు, రాత్రి అగ్ని సమం వలె ఉన్నాడు. అంటే దేవుడు ఐగుప్తు దేశము నుండి ఆ విధముగా నడిపించి 40 సంవత్సరములు పోషించి కాచి కాపాడి భద్రపరిచి దేవుడు ఏం చేశాడంటే వారిని పాలు తెనలు ప్రవహించు దేశానికి నడిపించాడు. ఇప్పుడు మీరు చెప్పండి ప్రథమ ఫలముల పండుగ సందర్భముగా దేవుడు వారికి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నేను మిమ్ములను ఎలా దీవించాను? తొందరగా ఎలా దీవించాను? సమృద్ధిగా. అరణ్యములో సమృద్ధికరమైన మన్నా ఇచ్చాడు, సమృద్ధికరమైన నీళ్లు ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఈ కనాను దేశం వచ్చిన తర్వాత సమృద్ధికరమైన పంట ఇచ్చాడు. అన్ని విధాలుగా అన్ని చోట్ల దేవుడు వారిని దీవించాడు. ఎందుకు ఇది గట్టిగా మాట్లాడుతున్నానంటే, ఐగుప్తు దేశంలో ఈ యొక్క ఇశ్రాయేలు వచ్చినప్పుడు వారి సంఖ్య ఎంత అంటే, ఎంతమ్మా వారి సంఖ్య? ఐగుప్తుకు వచ్చినప్పుడు బిడ్డ 70 మంది. ఆ 70 మంది రాను ఎన్ని లక్షలు అయ్యారమ్మా? 6 లక్షల కాల్బలం. చూడండి, 70 ఎక్కడ, 6 లక్షలు ఎక్కడ? ఆ తర్వాత 70 తర్వాత దేవుడు అభివృద్ధి చేశాడు 6 లక్షల వరకు. 6 లక్షల తర్వాత నాకు ఇష్టం అనిపించింది, అందరికి ఇంతవరకే తెలుసు. 6 లక్షల తర్వాత ఎంతగా దేవుడు వారిని దీవించాడంటే, చదవండి దయచేసి సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం 10:22. ద్వితీ 10:22 త్వరగా. ద్వితీ 10:22. చాలండి, రైట్. చూసారా అండి, దేవుడు సర్వశక్తిమంతుడు, జీవము గల దేవుడు. ఫోన్ ఇశ్రాయేలీయులను అమ్మ కట్ చేయబిడ. ఓకే, ఇశ్రాయేలీయులను ఎంత సమృద్ధిగా దీవించాడంటే, ఎంత సమృద్ధిగా ఆశీర్వదించాడంటే, సో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా నా ప్రజలారా, దేవుని బిడ్డలారా, యూదా జనాంగమా, ఇశ్రాయేలు కుమారులు కుమార్తెలారా, నేను మిమ్మలను సమృద్ధిగా దీవించాను. క్వశ్చన్ వేస్తాను నేను. కనాను దేశం ఆయనది, పంట ఆయనది. గమనించండి. ఆ తర్వాత ప్రజలు కూడా ఆయన వారు. బైబిల్ ఏముందంటే, మనము ఆయన మేపు గొర్రెలము, మనము ఆయనకు చెందిన వారం అనే మాట ఉంది. సమస్తము దేవునిదండి, సమస్తము దేవునిది. మనదంటూ ఈ లోకములో ఏది కూడా లేదు. చదవండి ఆదికాండం 8:22. త్వరగా ఆదికాండం 8:22. 8:22. రైట్. చూడండి, సమస్తము దేవునికి చెందినది. ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే, ఇది నాది, ఇది నా ఇల్లు. ఎస్, కరెక్టే, ఇది నాది, నా పిల్లలు అందరూ నాది 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 అంటారు. కానీ ఆత్మీయ జీవితంలో మీరందరూ ఏం చెప్పాలంటే, సమస్తము కూడా దేవునికి చెందినది. అక్కడ కాలాలు ఉన్నాయి. అక్కడ శీతాకాలం అని, వేసవి కాలం అని, వర్షాకాలం అని, చలికాలం అని, ఇవన్నీ కూడా ఎవరు సృష్టించారు అంటే, ఎవరు సృష్టించారుగా? దేవుడు సృష్టించాడు. మనం జస్ట్ ఏమంటామంటే, ఓ ఇక చలికాలం వచ్చింది అంటాం. ఓకే, చలికాలం వచ్చింది అంటాం. చలికాలం అయిపోయిన తర్వాత ఏ కాలం వస్తుందండి? తొందరగా వేసవి కాలం. సింపుల్గా అంటాం. ఇవన్నీ కూడా దేవుడు
మనందరి కొరకు ఏర్పాటు చేశాడు. మనందరి కొరకు ఏర్పాటు చేశాడు. నేను ఇంకొక మాట చెప్తాను నేను. ఈ కోతకాల పండుగ అనేది, ప్రథమ ఫలముల పండుగ అనేది దేవుడు మొట్టమొదటిగా ఎక్కడ ఏర్పాటు చేశాడంటే ఆదికాండము 4వ అధ్యాయంలో ఏర్పాటు చేశాడు. కానీ 4వ అధ్యాయము తర్వాత ఇప్పుడు ఇలాగ చదివింది కదా, అక్కడ కోతకాలం అనే మాట దేవుడు అక్కడ ఉపయోగించాడు మోషే ద్వారా. ఇంకో మాట చదవండి, ద్వితీయోపదేశకాండం 8:14. ద్వితీయ 8:14. ఇంతసేపా? అది ఉందా అమ్మా? ద్వితీయ 8:14 అదే ఉంది కదా. రైట్, చేంజ్ చేద్దాం. మొదటి వృత్తాంతములు 29:11 వచ్చిన నుండి చదవండి అమ్మా. మొదటి వృత్తాంతములు 29:11 నుండి. చాలమ్మా, రైట్, ఓకే. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, సమస్తము మీద దేవుని ఒక అధికారం ఉన్నది. సమస్తాన్ని దేవుడు సృష్టించాడు, సమస్తము కూడా దేవునిది. ఒక్క మాటలు చెప్పాలంటే దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నాడు, వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నా అంటే, నేను మిమ్మలను ఎలా దీవించానండి? సమృద్ధిగా దీవించాను. అది జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, ఐగుప్తు దేశం మొదలుకొని కనాను వరకు నేను దీవించిన ఆ దీవెనలు జ్ఞాపకం చేసుకోండి, నేను ఆశీర్వదించిన ఆశీర్వాదములు జ్ఞాపకం చేసుకోండి అని ప్రథమ ఫలముల పండుగ సందర్భముగా ఈ మాట వాడుతున్నాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ పిల్లలు మొదలుకొని మీ అందరితో ఏమని మాట్లాడుతున్నాడంటే, కర్మేల్ ఎంబి సంగమ దేవుడు అంటున్నాడు, దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ందరినీ సమృద్ధిగా దీవించాడు. లాస్ట్ ఇయర్ మొదలుకొని ఈ ఇయర్ వరకు మిమ్మల్ందరినీ దేవుడు సమృద్ధిగా దీవించాడు. అన్నా, ఎలా దీవించాడు అన్నా? ఏ విధముగా దీవించాడు అన్నా అనే ప్రశ్న మీకు రావచ్చు. అన్నా, నేను ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు, నేను ఉపవాసం ఉంటున్నాను, ఇంకా నా పరిస్థితి అలాగే ఉన్నది, ఇంకా నేను కన్నీరు గారుస్తున్నాను, ఇంకా నేను దీవెనకరముగా లేను అని చాలా మాటలు. ఒరే నాన్న, బాబు, పిల్లలు ఎందుకు లేస్తారు? ఓకే, సో చాలా మంది ఆ విధంగా అనొచ్చు, చెప్పొచ్చు. కానీ నేనేమంటానంటే, మిమ్మల్ని అందరినీ దేవుడు ఏ విధముగా సమృద్ధిగా దీవించాడంటే, నంబర్ 1 నేను చాలా రాశాను. ఎలా దీవించాడు అంటే, దేవునికి స్తోత్రము కలుగును గాక, గృహముల ద్వారా దేవుడు దీవించాడు, మీ పిల్లల ద్వారా దేవుడు దీవించాడు, మీ చదువుల ద్వారా దేవుడు దీవించాడు, వారికి ఇచ్చిన ఉద్యోగముల ద్వారా దేవుడు దీవించాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు అనేకమైన విషయాలలో, నీవు అనారోగ్యముతో ఉన్నప్పుడు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నువ్వు కష్టకాలములో ఉన్నప్పుడు, ఆపదలలో ఉన్నప్పుడు, ఇరుకులలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అన్ని విధాలుగా దేవుడు నిన్ను కాపాడి సంరక్షించి ఈ స్థితికి నిన్ను తీసుకొని వచ్చాడు. ఇది దేవుని ఆశీర్వాదం కాదమ్మా? చెప్పండి దయచేసి, ఇది దేవుని దీవెన కాదా? బైబిల్ ఏముందంటే, దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు, మొదట నీ స్థితి చెప్పండి, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు నీవు మహాభివృద్ధి చెందుదువు. సేమ్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి స్థితి మొట్టమొదటిగా ఈ విధముగా ఉందండి. కానీ రాను రాను మీ యొక్క స్థితి మీరు ఎలా అయిపోయారంటే, దేవుడు మహాభివృద్ధి మిమ్మల్ని అందరినీ ఏం చేశాడు? దీవించాడు. నేను ఇంకొక మాట చెప్పాలన్నా, ఇశ్రాయేలు అందరూ కూడా వారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారంటే ఐగుప్తు నుండి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చిన తర్వాత అభివృద్ధి చెందారు వాళ్ళు? తొందరగా ఎక్కడికి వచ్చిన తర్వాత? కనాను దేశములోనికి వచ్చిన తర్వాత అభివృద్ధి చెందారు. దేవుడు గొప్పగా దీవించాడు వారిని. అంటే ప్రతి చోట దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు అందరూ కూడా, ఈవెన్ నేను కూడా ఓకే, ఎక్కడి నుంచి మనం అందరం వచ్చామంటే, మనం అందరం కూడా ఎక్కడి నుండి వచ్చామంటే గ్రామాల నుండి వచ్చాం. ఓకే,
మా నాన్నగారు కర్నూలు. ఆయన అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు. నాయకులు వచ్చాడు, సేమ్ అబ్రహాం లాగా నాయకులు వచ్చాడు. ఏమీ లేకుండా వచ్చాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వచ్చాడు, కష్టమైన పరిస్థితుల్లో వచ్చాడు. మీకు తెలుసా 60 ఏళ్ళ ఆ యొక్క వ్యవధిలో 60 ఏళ్ళు మా నాన్నగారికి వచ్చినప్పుడు మా నాన్నగారిని దేవుడు ఎంతగా దీవించాడంటే, ఎంతగా అభివృద్ధి చేశాడంటే, ఎంతగా బ్లెస్ చేశాడంటే నేను నా కన్నులారా చూశాను. నేను ఫస్ట్ గుడిసెలో ఉన్నాం, మట్టి గుడిసెలో ఉన్నాం, మట్టి గోడల మధ్య ఉన్నాం. ఆ తర్వాత దెన్ సిమెంట్ గోడలు వచ్చేసాయి, రేకులు వచ్చేసాయి, స్లాబ్ వచ్చేసింది. 12 మంది మా నాన్నకు సంతానం. ఓకే, ఆ 12 మందిలో ఇప్పుడు 7 మంది మాత్రమే మిగిలి ఉన్నాం. సో నేనేమంటున్నానంటే, మనల్ని దేవుడు ఎక్కడి నుంచో దేవుడు ఈ విధముగా ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ హైదరాబాద్ ప్రాంతంలో జగదరి గుట్టలో నీవు ఉంటున్నావంటే, నివాసము చేస్తున్నావంటే, నీ కుటుంబముతో సంతోషముగా ఉంటున్నావంటే, ప్రతి నెల జీతము తీసుకుంటున్నావంటే, ఆయుష్ ఆరోగ్యము కలిగి నీవు ఉంటున్నావంటే ఇది కేవలం ఎవరు దీవించారండి? చెప్పండి, ఎవరు దీవించారు? దేవుడు దీవించాడు. ఆ రోజుల్లో దేవుడు వారితో చెప్పాడు, ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు వారిని సమృద్ధిగా దీవించాడు. ఈ దినము దేవుడు మిమ్మల్ని అందరినీ ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? సమృద్ధిగా దీవించాడు. ఈవెన్ నన్ను కూడా దేవుడు సమృద్ధిగా దీవించాడు. నేను తర్వాత క్వశ్చన్ వేస్తాను. సమృద్ధిగా దీవించాడు. నేను ఇబ్రాహీంపట్నంలో ఇల్లు కట్టాను. నేను చెప్తున్నాను, నా స్థితిని నేను జ్ఞాపకం చేసుకోవాలి, మీ స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇబ్రాహీంపట్నంలో నేను ఇల్లు కట్టాను. నేను ఆ ఇల్లు కట్టే సమయంలో ఆ చుట్టూ ఎవ్వరు లేరండి, ఎవ్వరు లేరు. శ్మశానంలాగా ఉంటుంది అది, నిర్మానుషమైన ప్రదేశం. నేను స్థలం కొన్నాను అక్కడ ప్రార్థన పూర్వకంగా. స్థలము కొని 2 రేకుల రూమ్లు వేసాను. నేను 2 రేకుల రూమ్లు వేసాను. 2 రేకుల రూమ్లు వేస్తామంటే మా పాస్టర్ ఉండి, రేకుల రూములు వద్దాయా, రేకు రూములు వేస్తే మళ్ళీ మొత్తం పడగొట్టాలి, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఏం చేద్దాం, మనం పిల్లర్స్ వేద్దాం. మనము పిల్లర్స్ వేసిన తర్వాత రేకులు వేద్దాం. ఓకే, పాస్టర్ మాట విని, ఒక కన్స్ట్రక్టర్ ఆయన మాట విని పిల్లర్స్ లేపాము. 2 రేకుల రూములు వేసాం. వేసిన తర్వాత మెల్లమెల్లగా స్లాబ్ వేసాను, ఇంకో స్లాబ్ వేసాను, అక్కడ స్టాప్ చేశాను. మీకు తెలుసా, నా ఇంటి పక్కన, నా ఇంటి వెనకాల అంతా రెడ్డిసే ఉంటారు. నా ఇంటి ముందు అంత గొల్లవాళ్ళు ఉంటారు, యాదవులు ఉంటారు. నేను మొన్నటి దినం నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళాను. నేను పైన చర్చిలో అక్కడ ప్రేయర్ చేసుకొని కింద నేను ఆ వీధిలో ఉన్నాను. ఒక అబ్బాయి వచ్చి ఏమంటున్నాడంటే, చెప్తున్నాను, ఒక అబ్బాయి వచ్చి ఏం చెప్పాడంటే, అంకుల్ బాగున్నారా? ఎస్ బాగున్నారు. ఆయన ఏం చెప్పాడంటే, అంకుల్ మీరు వచ్చినప్పుడు చాలా బీద పరిస్థితి, మీరు వచ్చినప్పుడు మీరు సరిగా లేరు అంకుల్, మీరు అంటే మీ పరిస్థితి బాగలేదు. మీరు వచ్చినప్పుడు నేను చూశాను, ఫస్ట్ ఇలా కట్టారు, ఫస్ట్ ఇలా కట్టారు, ఫస్ట్ ఇలా కట్టారు, ఫస్ట్ ఇలా కట్టి ఇప్పుడు ఈ విధముగా మీరు వచ్చారు. ఈ కాలనీలో మీది ఒక్కందే రేకుల ఇల్లు, కానీ ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాము, కానీ మీరు మాకంటే తొందరగా చెప్పాలి, మీరు మాకంటే ఎక్కువ కట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇస్రాయేలుకు జ్ఞాపకం చేసేమంటున్నాడు, నేను మిమ్మల్ని సమృద్ధిగా దీవించాను అన్నట్లు ఇక్కడ ఉన్న వారందరూ కూడా, అందరినీ కూడా దేవుడు ఏం చేస్తారంటే సమృద్ధిగా దీవించాడు. ఈ మాట మీరు చెప్పగలరా? చెయ్యెత్తవ్వకండి. కానీ నేనేమంటుందంటే, ఎస్ పాస్టర్ గారు, మేము ఇక్కడ వచ్చినప్పటి నుండి దేవుడు మమ్మలను ఎలా దీవించాడు? సమృద్ధిగా దీవించాడు. ఎస్, మన దేవుడు దీవించే దేవుడు, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొని వచ్చే దేవుడు అండి. సో అది ఒక విషయము జ్ఞాపకం చేశాడు. ఈ ప్రథమ ఫలముల పండుగ సందర్భముగా దేవుడు ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొని ఏమి జ్ఞాపకం చేశాడంటే, నేను మిమ్మల్ని సమృద్ధిగా దీవించాను. రెండవదిగా వారికి ఏం జ్ఞాపకం చేశాడంటే, చదవనమ్మా 10వ వచనం, 23వ అధ్యాయం 10వ వచనం. ఏమో మర్చిపోయారమ్మా? లేవియాకాండం 23:10.
ఇచ్చిన దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. రైట్. మధ్యలో ఒక పాట నాకు జ్ఞాపకం వస్తుంది. నేను జస్ట్ పల్లె వెతుతాను, మీరు చరణం పాడేసేయండి, పల్లె మొత్తం పాడేసేయండి. రెండవదిగా దేవుడు వారికి ఏం జ్ఞాపకం చేశాడంటే మీరు అర్పణ తీసుకొని రావాలి అని జ్ఞాపకం చేశాడు. ఆ అర్పణ కూడా ఎలా తీసుకొని రావాలంటే దేవుడు మోషే ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. మీరు పంటను కోయినప్పుడు, అక్కడ ఏ పంట లేదమ్మా అక్కడ, ఓకే, మీరు పంటను కోయినప్పుడు ఆ ఫస్ట్ ఆ పంటలో మొదటి పన ఉందమ్మా అక్కడ, మొదటి పన. పన అంటే నన్ను చూడండి, పన అంటే ఈ చేతి నిండా ఎంత పన వస్తుందో, ఒక కట్ట అనుకుందాం కదా, ఒక కట్ట. ఆ పంటను కోసినప్పుడు ఆ చేతి నిండా ఎంత పన వస్తుందో, ఎంత కట్ట వస్తుందో, ఆ కట్టను తీసుకొని మీరు నేరుగా దేవుని మందిరానికి వెళ్ళి ఎవరికి ఇవ్వాలంట? యాజకునికి ఇవ్వాలి. నాకు ప్రశ్న ఏమొచ్చిందంటే, నాకు ఆలోచన ఏమొచ్చిందంటే, ఓ ఇశ్రాయేలులారా, దేవుడు నాతో మాట్లాడాడు. సో మీరు పంట కోస్తున్న సమయంలో ఆ ప్రథమ పన, ఆ కట్ట, ఆ పన దేవుని సన్నిధికి యాజకుని యొద్దకు తీసుకొని రావాలి అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చెప్పాలంటే, మోషే ఇది మంచి పద్ధతి కాదు మోషే, ఇది మంచి పద్ధతి కాదు మోషే. యాక్చువల్లీ ఏంటంటే మోషే గారు, మేము ఏం చేస్తామంటే పంట మొత్తం కోసేస్తాం. ఫస్ట్ పంట మొత్తము కోసి తర్వాత ఏం చేస్తాము అది చెప్పడం పర్లేదు, తర్వాత పన చేస్తాం అని అనలేదండి. వినండి జాగ్రత్తగా. సో వీళ్ళు ఏం చేస్తారంటే మోషే ఎలా చెప్పాడో విధేయత చూపించారు, తగ్గించుకొని దీన మనసు కలిగి వీళ్ళు చేసిన పని ఏంటంటే ఆ పనను తీసుకొని, ఆ కట్టను తీసుకొని తెచ్చి యాజకుని చేతిలో పెట్టారు. నేను ఇంకో మాట చెప్తాను. నేను ప్రథమ ఫలముల పండుగ అంటే వీళ్ళు ఓన్లీ పన మాత్రం తీసుకురాలేదండి, ఒక పన మాత్రమే తీసుకొని రాలేదు. ఇంకా వీళ్ళు ఏం తీసుకొని వచ్చారంటే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఆ రోజుల్లో ఎంత చక్కగా, ఎంత విధేయత కలిగి ఇశ్రాయేల్ ఈ మాటలు విన్నారు, మోషే మాటలు. వీళ్ళు పన మాత్రమే తీసుకొని రాలేదు, వీళ్ళు ఇంకా ఏం తెచ్చారంటే చూద్దామా. వీళ్ళు ఏం తెచ్చారంటే చదవండి దయచేసి. అక్కడ ఆగండి అక్క, ఓకే, చదవక పర్లేదు, ఓకే. ఇంకా రైట్. సో ఇశ్రాయేలు అందరూ కూడా మీరు ప్రథమ ఫలముల ఆ యొక్క అర్పణలు తీసుకురావాలి అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక పన తీసుకొని వచ్చారు, ఆ తర్వాత ఒక నిర్దోషమైన పొట్టేలు తీసుకొని వచ్చారు, ఆ తర్వాత దాన్ని 2 కేజీల మెత్తని గోధుమ పిండి, దానిలో ఏం కలిపారమ్మా? నూనె కలిపారు. నమ్మడం అర్థమవుతున్నాయి కదా. ఆ తర్వాత ఇంకేం తేవాలంటే వాళ్ళు కింద ఇంకేం తేవాలంటే 3 ద్రాక్షరసం, అంటే 1 లీటరు ద్రాక్షరసం. మొత్తం ఎన్ని వస్తువులు అని చెప్పండి, ఎన్ని వస్తువులు మొత్తం? 4 వస్తువులు. గమనించండి, ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి కానీ చెప్పను. ఈ 4 వస్తువులు మోషే చెప్పిన వెంటనే వీళ్ళు ఏం చేశారంటే ఆ 4 వస్తువులు తీసుకొని వచ్చారండి. పన తీసుకొని వచ్చారు, పొట్టేలు తీసుకొని వచ్చారు, ఆ తర్వాత ద్రాక్షరసం తీసుకొని వచ్చారు, ఆ తర్వాత ఇంకా తెచ్చారు ఆ నూనె తీసుకొని వచ్చారండి. నేను ఏమంటానంటే ఈ పొట్టేలు దేనికి సాదృశ్యం అంటే బైబిల్లో నిర్దోషమైన పొట్టేలు ఉంది కదా, ఈ పొట్టేలు పరిశుద్ధుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది. ఆ యొక్క మెత్తని గోధుమ పిండి, 2 కేజీల మెత్తని గోధుమ పిండి నూనెతో కలిపినది దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు జీవాహారము కాబట్టి దానికి సాదృశ్యమైనది. ఆ తర్వాత ఎట్టమ్మా ద్రాక్షరసం, ఇది దేనికి సాదృశ్యం అంటే ఎవరు చెప్తారమ్మా? ఇది దేనికి సాదృశ్యం అమ్మా? ఇది ఈ ద్రాక్షరసము దేనికి సాదృశ్యం అంటే చాలా మంది యేసయ్య రక్తానికి అంటారు, నేను ప్రతి నెల ఇస్తాను కాబట్టి. కానీ ఇంకో విధముగా ఆలోచన చేస్తే ఈ ద్రాక్షరసము సంతోషమును, రక్షణకు సాదృశ్యముగా ఉన్నది. నా గిన్నె నిండి జక్కయ్య యేసుక్రీస్తును చేర్చుకున్న వెంటనే ఆయన లోపల ఏమొచ్చింది? తొందరగా ఏమొచ్చింది?
సంతోషం వచ్చింది. దాన్ని బట్టి ఇక్కడ నేను స్టాప్ చేస్తాను. నేను ఎప్పుడైతే ఇశ్రాయేలీలు మోషే మాట విని ఈ 4 అర్పణలు, ఈ భూ ధాన్యము సంబంధించినది, భూ ఫలములకు సంబంధించిన ఈ 4 అర్పణలు తీసుకొని వచ్చిన వెంటనే నాకు చాలా విచిత్రమైన ఆలోచన ఏమొచ్చిందంటే, ఈ 4 అర్పణలు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చిన వెంటనే ఇవంట దేవునికి ఇంపైన సువాసన అంట. ఇవి 4 దేవునికి ఇంపైన నైవేద్యం, ఈ 4 దేవునికి ఇంపైన హోమము, ఈ 4 దేవునికి ఇంపైన ప్రాణార్పణము. చూసారా అండి? దాన్ని వెళ్ళారా? ఈ 4 తీసుకొని వచ్చా. ఈ ఊర్లలో కూడా ఈ కోతకాల పండుగ, ప్రథమ ఫలముల పండుగ జరిగినప్పుడు ఏం చేస్తారంటే, ఊర్లో ఉన్న వాళ్ళందరూ నేను చూశాను, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పిండి తీసుకొని రారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మొగ పొట్టేలును కానీ ఒక మొగ మేకపోతును కానీ తీసుకొని వస్తారు. దేవుని వాక్యములో యాజకుని దగ్గరికి పొట్టేలు కానీ పోతు కానీ తీసుకొని వచ్చినప్పుడు ఆ పొట్టేలును ఆ పోతును దేవుని సన్నిధిలో ఏం చేయాలంటమ్మా? ఎవరు చెప్తలేరు. అల్లాడించాలి. దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? అల్లాడించాలి. సో గ్రామాలలో తెచ్చేవారు, వారు లోపలికి అక్కడ వరణకు తెచ్చిన తర్వాత నేను ప్రార్థన చేసేవాడిని. ఏది? మేకపోతు కానీ పొట్టేలు కానీ ఆ కోళ్ళు కానీ పండ్లు కానీ తర్వాత ఇంకోటి కోళ్ళు కానీ ఇవన్నీ తెస్తున్న తర్వాత అక్కడ గ్రౌండ్లో నేను ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేసిన తర్వాత మీకు తెలుసా, ప్రార్థన చేసిన తర్వాత ఆదివారం కోతకాల పండుగ అంటే శనివారం తీసుకొని వచ్చేవారు. శనివారం తీసుకొని వచ్చి ఆదివారం వేలం వేసేవారు. వేలం వేసిన తర్వాత ఆ అమౌంట్ మొత్తం ఎవరికి వస్తుంది? ఆ అమౌంట్ మొత్తం దేవుని చర్చికి. దేని బిడ్డారా, చాలామంది ఇంకా ఓటీలోనే ఉన్నారు. పాత నిబంధనలు ఇంకా ఆచారాలు అవన్నీ కూడా పాటిస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏముందని చదువుదాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తొందరగా చదవండి అమ్మ. 2వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీ 2:16. ఎస్, ఎస్. ఇంకా చాలక్క ఇవన్నీ కూడా పాత నిబంధనలు ఉన్న విషయాలన్నీ కూడా ఇవి రాబోవు వాటి ఛాయనే గాని నిజ స్వరూపము ఎట్లా ఉందంట? క్రీస్తులో ఉన్నది. క్రైస్తవులు అయినప్పటికీ చాలా మంది ఏం చేస్తున్నారంటే పాత పద్ధతులు పాటిస్తున్నారు. పాత పద్ధతులు, ఆ తర్వాత పాత నియమాలు పాటిస్తున్నారు. పాత నియమాలు ఏంటంటే అమావాస్య ఉందని, సో మూఢనమ్మకాలు, చాలా మంది మూఢనమ్మకాలు కూడా ఫాలో అవుతున్నారు. లేదండి, మనమందరం కూడా యేసుక్రీస్తు బిడ్డలము కాబట్టి ఆ విధముగా మనం ముందుకు సాగిపోవాలి. ఓకే, దేవుని వాక్యములో దేవుడు అంటున్నాడు, వారికి ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, దేవుడు మీరందరూ కూడా దేవుని సన్నిధికి ఏం తీసుకొని రావాలి? తొందరగా చెప్పండి. అర్పణలు. వాళ్ళు 4 తెచ్చారు. సో దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. కర్మేల్ ఎంబీ సంగమ, ఈ ప్రథమ ఫలముల పండుగ సందర్భముగా మీరందరూ కూడా ఏం తీసుకురావాలంట? ఏం తీసుకురావాలి? అర్పణలు తీసుకొని రావాలి. అర్పణలు తీసుకొని రావాలి. ఎన్ని అర్పణలు అంటే ప్రత్యేకమైన అర్పణలు ఉన్నాయి, కృతజ్ఞత అర్పణలు ఉన్నాయి, దశమభాగములు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు దేవుని సన్నిధికి మీరు తీసుకొని రావాలి. కొందరు ఎలా ఉంటారంటే, నేను చెప్తాను ఆ విషయం. దేవుని వాక్యములో ఇదే పరిస్థితి, అర్పణలు దేవుని సన్నిధికి తీసుకొని రావాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు ఈ యొక్క ఆలోచన దావీదు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు ఏం చెప్పాడంటే, దావీదు చదువుదాం ఒక మాట, చదవండి దయచేసి. 1 దినవృత్తాంతములు 29:13 వచనం. సహాయం చేస్తారా ఎవరన్నా? 1 దినవృత్తాంతములు 29:13 వచనం. అవును.
మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకు ఉంటకు నేను ఎంత మాత్రం వాడను. చాలక్క ఆ మాట నాకు కావాలి. చాలక్క. ఆ సొలొమోను దేవుని మందిరం కట్టించే సమయంలో ఈ దావీదు ఏమంటుండంటే, అంత నన్ను గమనించండి, అయ్యా నాకు ఇచ్చిందంతా కూడా అది నీది, నేను నీకు ఇచ్చుటకు ఏముందక్క, నేను ఎంత మాత్రుడను, అదే ఉందా బైబిల్లో, నేను నీకు ఇచ్చుటకు ఎంత మాత్రుడను. సో ఈ మాట అందరు నాలే, ఈ మాట మీరు అందరు ఏమనాలంటే, యేసయ్య నన్ను ఇంత సమృద్ధిగా దీవించావు, ఇంత సమృద్ధిగా ఆశీర్వదించావు, నాకు ఇచ్చినంత కూడా నీది, కాబట్టి నేను నీకు ఇచ్చుటకు, తొందర చెప్పాలి, నేను నీకు ఇచ్చుటకు ఎంత మాత్రం. అందుకే పౌలు ఈ కొరింథీ సంఘస్థులను జ్ఞాపకం చేసుకొని, కొరింథీ సంఘస్థులు అంట చాలా పీసినాసులు అంట, పీసినారి వాళ్ళు అంట కొరింథీ సంఘస్థులు. ఈ పౌలు వారిని జ్ఞాపకం చేసుకొని ఏమంటుందంటే, మీరు ఇచ్చే విషయంలో, అర్పణ విషయంలో పిసినారిగా ఉండదు. ఉందాక బైబుల్లో. ఆ తర్వాత ఇచ్చే విషయంలో మీరు సనుగు కొనకుండా ఇవ్వాలి. ఒకటి పిసినారికి ఇవ్వద్దు, తర్వాత లేదు తర్వాత అక్క పిసినారికి ఇవ్వద్దు, తర్వాత సనగకుండా ఇవ్వాలి. మీరు ఇచ్చే కానుక అర్పణ ఎలా ఇవ్వాలంటే ధారాళముగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. నేను ఈ మాటలు చెప్తూ ఉండగా నాకు ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది. చిన్న ఆన్సర్ ఏమొచ్చిందంటే, దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు, సమృద్ధిగా దీవించి మళ్ళీ ఏమంటాడు అంటే అడుగుతాడు అన్నమాట, మీరు నా సన్నిధికి ఏం తీసుకురావాలి, తొందరగా కానుకలు తీసుకొని రావాలి. తల్లిదండ్రులు ఈ కుమారులు కుమార్తెలు చిన్నగా ఉన్నప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడిని కంట్రోల్ చేయండి అమ్మ. 1 సంవత్సరం 2 సంవత్సరం ఉన్నప్పుడు వానికి బిస్కెట్లు ఇస్తారు. బిస్కెట్లు ఇచ్చిన తర్వాత ఈ పేరెంట్స్, మరి నాన్న 2 బిస్కెట్లు ఇరా అని అంటే, ఒకవేళ ఆ 1 ఇయర్ 2 ఇయర్ ఉన్న పిల్లలు బిస్కెట్లు ఒకవేళ ఇస్తే ఈ పేరెంట్స్ ఏం గమనిస్తారంటే, అమ్మయ్య అడిగిన వెంటనే వీడు 2 బిస్కెట్లు ఇచ్చాడు, ఇక ఈయన యొక్క మైండ్ ఎంతవరకు పోతుందంటే, తొందరగా చెప్పండి, వీడు పెద్దగానిక కూడా నాకు అన్నం పెడతాడు అనే మైండ్ ఆ సెటప్లో వెళ్ళిపోతాడు. రైట్. ఇంకొకటి, వాడు ఒకవేళ ఇవ్వకపోతే గమనించండి, ఈ తండ్రి ఈ తల్లి ఏం చేస్తారంటే, వాడు ఇవ్వకపోయినా కానీ కూడా వాడిని తిట్టకుండా ఏమనకుండా, నా కొడుకే కదా ఇవ్వకుంటే పర్వాలేదని వదిలేస్తాం. కానీ ఇంకో మాట చెప్తాను నేను, ఆ పిల్లలు పెరిగి చదువుకొని వివాహాలు చేసుకొని ఉద్యోగస్తులై ఒక స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు పేరెంట్స్ ఏమడుతారంటే, ఎవరి నాన్న, నేను మీ అమ్మ వృద్ధాప్యంలో అయిపోయాం, పెట్టున్నారా, వృద్ధాప్యంలో ఉన్నాము, కాబట్టి మేము చాలా ఇబ్బందులు ఉన్నాం, నిన్ను పెంచి చదివించి పెద్ద చేసి వివాహం చేసి మేము ఇంత స్థాయికి తీసుకొని వచ్చాం. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? తొందరగా చెప్పాలి, ఏం చేస్తారు? అడుగుతారా అడగరా? చెప్పండి, అడుగుతారా అడగరా? ఎస్, ఆ స్తోమత, ఆ స్థాయి, ఆ అధికారం ఉంటుంది. నేను పెంచాను, నేను చదివించాను, నేను ఇంత దాని చేశాను, నువ్వు ఈ స్థితికి రావడానికి కారణము మేము, కాబట్టి మేము వృద్ధాప్యంలో ఉన్నాము, కాబట్టి నువ్వు మాకు ఏం చేయాలి? నువ్వు సహాయము చేయాలి. ఇక్కడ దేవుడు కూడా, నేను ఎంతగా దీవించాను, ఆశీర్వదించాను, నా మందిరంలోనికి మీరు ఏం తీసుకొని రావాలంటే కానుకలు, చెప్పండి, కానుకలు తీసుకొని రావాలి. ఈ మధ్యనంట పేరెంట్స్ కష్టపడి వాళ్ళ కొడుకును కష్టపడి అప్పు చేసి గృహం అమ్మి అమెరికా పంపించారంట. అమెరికా పంపించిన తర్వాత కొన్ని నెలల తర్వాత అబ్బాయికి మంచి జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన తర్వాత ఈ అబ్బాయి అక్కడ అమ్మాయిని వివాహం చేసుకొని మంచిగా డబ్బులు సంపాదిస్తూ అలా మంచిగా వాళ్ళు మంచి ఒక స్టేటస్లో, ఒక స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఉండి, ఆ స్టేటస్లో ఉండి ఎవరిని మర్చిపోయారంట? అందరూ చెప్పండి, ఎవరిని మర్చిపోయారు? తల్లిదండ్రులను మర్చిపోయారంట. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే,
తినడానికి ఆహారం లేక అన్నీ అప్పులైపోయాయి, అన్నీ అప్పులైపోయాయి. బాధ కలిగి ఏం చేశారంటే చక్కగా పిఎస్కి వెళ్ళి ఏమిచ్చారంట, కంప్లైంట్ ఇచ్చారంట. అయ్యా ఇది పరిస్థితి అయ్యా అని ఏడ్చుకుంటూ, మేము రెంటింట్లో ఉన్నామయ్యా, మా పరిస్థితి ఏంటి అనగానే ఆ పోలీసు వాళ్ళు వెంటనే ఆ అబ్బాయికి ఏం చేస్తారంట, ఫోన్ చేస్తే అప్పుడు అమౌంట్ వచ్చిందంట. నేనేమంటానంటే ఒక తండ్రి, ఒక తల్లి, ఒక కుమారుణ్ణి ఇంత అడిగే విషయంలో ఇంత అడుగుతూ ఉండగా ఆత్మీయముగా మన పరలోకపు తండ్రి కూడా ఆయన సమృద్ధిగా దీవిస్తాడు. తిరిగి కానుక ఇవ్వాలని అర్పణ ఇవ్వాలని ఆయన అడుగుతాడు. ఒకవేళ కూర్చున్న వారందరూ కూడా, నేను కానీ ఒకవేళ అర్పణ అర్పించకపోతే, కానుక అర్పించకపోతే, తెలుసా, అర్పణ అర్పించకపోతే, కానుక అర్పించకపోతే దేవుడు ఏమంటున్నాడంటే, చదవండి దయచేసి మలాకి గ్రంథం 3:8. మలాకి గ్రంథం 3:8. ఇంతసేపు అమ్మ ఎలా ఉండాలమ్మా, కమాన్. రైట్. సో మీరందరూ కూడా దేవుడు దీవించిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత మీరు దశంభాగం ఇవ్వకపోతే, నన్ను గమనించండి, మీరు కానుక ఇవ్వకపోతే, మీరు అర్పణ ఇవ్వకపోతే మనం ఎవరమంట చెప్పండి. మనము దేవుని యొక్క దశంభాగం ఏం చేస్తున్నాం, మనం దొంగలిస్తున్నాం. మనం దొంగలమంట. సో ఆ విధంగా మనం ఉండకూడదండి. మీకు తెలుసా, ఈ రోజుల్లో హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తే 15,000 నెలకి ఇస్తారండి. నెలకు 15,000 ఇస్తారు, నెలకు 20,000 ఇస్తారు, నెలకు 50,000. ఈ విధంగా పెరుగుతూనే ఉంటుంది. దశమ భాగం అంటే నీకు 1,000 రూపాయలు వస్తే లేనక ఎంత తీయాలక ఎంత తీయాలి బిడ్డ? 100 రూపాయలు తీయాలి. 1000 వస్తే 100. ఇప్పుడు నాకు 15,000 జీతం వస్తుందండి. ఆ 15,000 జీతంలో నేను ఎంత తీయాలి చెప్పండి? మూనకు లెక్కలు బాగా వస్తాయి. 1,500 నేను తీయాలండి. అంతేనండి. దశమ భాగము దేవుని సొమ్ము, దశమ భాగము దేవుని యొక్క ఆస్తి. కాబట్టి మనము దశమ భాగములు దేవునికి చెల్లించాలి. సో ఎందుకు దేవుడు ఆ యొక్క ప్రథమ ఫలముల పండుగ జ్ఞాపకం చేసుకొని, నంబర్ 1, నేను సమృద్ధిగా దీవించాను అని జ్ఞాపకం చేశాడు. రెండవదిగా మీరు కానుకొని తీసుకొని రావాలి. మూడవది ముగిస్తారు. మూడవదిగా దేవుడు వారితో ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే, చదవండి దయచేసి లేవియా కాండము 23వ అధ్యాయము 19వ వచనం. అక్క 11 అక్క. అదే 11 వచ్చిన 11. ఎస్ కరెక్ట్ అమ్మా. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పదను అల్లాడింపవలెను. విశ్రాంతి దినము వరకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. ఒక చివరిగా ఏందంటే మీరు తెచ్చిన కానుక, మీరు తెచ్చిన అర్పణ ఎలా ఉండాలంటే దేవునికి ఎట్లా ఉండాలంట? బైబిల్లో ఉంది, అంగీకారముగా ఉండాలి. మీరు తెచ్చిన కానుక, మీరు తెచ్చిన అర్పణ, మీరు తెచ్చిన ఏ కానుకైనా కానివ్వండి, దేవునికి ఎట్లా ఉండాలంట? అంగీకారముగా. నేను ఒక మాట చెప్పనా, ఇశ్రాయేలు సమృద్ధిగా దీవించబడిన తర్వాత 4 కానుకలు తెచ్చారండి. 4 కానుకలు. ఆ 4 కానుకలు యాజకుని వద్దకు తీసుకొని వచ్చిన తర్వాత ఆ 4 కానుకలు దేవుని సన్నిధిలో ఇలా అల్లాడించిన తర్వాత దేవుడు అంట ఆ 4 కానుకలను, నన్ను గమనించండి, యాక్సెప్ట్ చేశాడు, కన్ఫామ్ చేశాడు. వినండి, యాక్సెప్ట్ చేశాడు, కన్ఫామ్ చేశాడు, ఆ తర్వాత స్కాన్ చేశాడు. గమనించండి, స్కాన్ చేశాడు. ఆ 4 కానుకలు దేవునికి స్తోత్రము కలుగును గాక. వారి ద్వారా వచ్చిన కానుకలు దేవుడు వారి కానుకలు చేశాడు, అంగీకరించాడు, కన్ఫామ్ చేశాడు. సో మీరు తెచ్చిన ప్రతి కానుక ఏదైనా సరే దేవుడు ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేయాలి, తర్వాత కన్ఫామ్ చేయాలి, తర్వాత స్కాన్ చేయాలండి. దేని బిడ్డలారా, దేవుని వాక్యములో కొందరు కానుకలు తెచ్చినప్పుడు, అర్పణలు తెచ్చినప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. దేవుడు స్కాన్ చేశాడు. దేవుడు స్కాన్ చేసినప్పుడు ఆయనకు పొరపాట్లు తెలిసినాయి. ఎక్కడెక్కడమ్మా?
ఎక్కడెక్కడ దేవుని వాక్యంలో దేవుడు ఆ యొక్క కయ్యూను ఏబేలు ఇద్దరు కూడా అర్పణలు తెచ్చారు. అర్పణలు తెచ్చిన తర్వాత దేవుడు ఏబేలు కానుక యాక్సెప్ట్ చేశాడు. కొందరు చెప్పండి, కయ్యూను కానుక యాక్సెప్ట్ చేయలేదు. బాగా గమనించండి దయచేసి. స్కాన్ చేశాడండి. వాళ్ళ మనస్సును స్కాన్ చేస్తే ఏబేలు కానుక అంగీకరించబడింది, కయ్యూను కానుక అంగీకరించబడింది. ఎందుకంటే కయ్యూను ఏం చేశాడంటే కొంత తెచ్చాడు. పంట బాగానే పండింది, పంట బాగా పండింది, కానీ ఎంత తెచ్చాడమ్మా? తొందర చెప్పండి. కొంత తెచ్చాడు. ముగిస్తాను నేను. కొంత తెచ్చాడు. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడు ఇంత గొప్పగా దీవిస్తే, ఇంత గొప్పగా శాలరీ జీతం మీకు ఇస్తే అందులోకి వెళ్ళి ఎంత చేస్తున్నారండి? కొంత. ఒక యవనస్తుడు బాగా ప్రార్థన చేసిందంట, బాగా ప్రేయర్ చేశాడు, ఉపవాసముతో ప్రార్థన చేశాడు. ఏమైనా ప్రార్థన చేశాడంటే, ప్రభువా ఒక గవర్నమెంట్ ఉద్యోగం నాకు కావాలి, ఒక మంచి ఉద్యోగం నాకు కావాలని ఉపవాసం ఉండి ప్రార్థన, చర్చిలో ప్రార్థన, పాస్టర్ గారి ప్రార్థన, ఈ విధముగా చాలా రోజులు ఈ యవనస్తుడు ప్రార్థన చేశాడు. మీకు తెలుసా, ఈయన ప్రార్థన చేసిన తర్వాత ఈయనకు దేవుడు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు. బాగా గమనించండి, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు. ఇబ్రాహీంపట్నంలో జరిగింది ఈ విషయం. సో ఆశ్చర్యం, ఆ గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన తర్వాత 1 month అయిపోయింది. 1 month అయిపోయిన తర్వాత శాలరీ వచ్చింది. ఆ శాలరీ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడు, ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు, చర్చిలో పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. సో ఆ శాలరీ వచ్చిన తర్వాత మీకు తెలుసా, ఆ శాలరీ పట్టుకొని మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ డాడీ ఉన్నారు, మమ్మీ దగ్గరికి వెళ్ళి ఈయన ఏమంటుందంటే, మమ్మీ దేవునికి దశమభాగం ఇవ్వాలనా? అర్థమవుతుందా మేడం? మమ్మీ దేవునికి దశమభాగం ఇవ్వాలనా అంటే డబ్బు చాలా, చేతిలో డబ్బు చాలా వచ్చింది కదా, మమ్మీ దేవునికి దశమభాగం ఇవ్వాలనా? ఇది కంపల్సరా? బాగా ప్రార్థన చేసిన వ్యక్తి, ఉపవాస ప్రార్థన చేసిన వ్యక్తి ఇప్పుడు మమ్మీ దగ్గరికి వచ్చి ఏమంటాడు? డబ్బు చేతులకు రాగానే ఏమంటాడు? మమ్మీ దేవునికి దశమభాగం ఇవ్వాలనా? మీకు తెలుసా, నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇద్దరు ఇట్లా ఆయన చూస్తూ 12:30 అవుతుంది, ఇద్దరు చూస్తూ బుద్ధి లేని విధవ, నోరు మూసుకొని ఎంత ఇవ్వాలంటే అనుకుందాం, 30,000 వచ్చాయి అనుకుందాం, చెప్పమన్నా ఎన్ని వేలు ఇవ్వాలి? 30,000 వచ్చాము అనుకుందాం, ఎన్ని వేలు ఇవ్వాలమ్మా? అప్పుడు మమ్మీ డాడీ ఏం తెలుసా, మమ్మీ డాడీ ఏమన్నారంటే, నోరు మూసుకొని 30,000 తీసుకొని దేవుని గుడికి వెళ్ళి ఆ యొక్క పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించి చర్చికి తీసాయి. ఆమేన్. ఎంత గొప్ప విశ్వాసం అండి! ఈ రోజులో అలాంటి వారు కావాలండి, అలాంటి వారు కావాలి. అందుకొరకే నీవు కొంత ఇస్తే నువ్వు కొంతగా దీవించబడతావు, ఎక్కువగా ఇస్తే నువ్వు ఎక్కువగా దీవించబడతావు. అందుకొరకే ఈ విధవరాలు 2 కానుకలు వేసింది కదా, 2 కాసులు వేసింది. స్కాన్ చేశాడు యేసు ప్రభు, చూశాడు. వాళ్ళందరికంటే ఎవరు ఎక్కువగా ఇచ్చారండి? 2 కాసులు. చాలా మంది తప్పుగా అర్థం చేసుకొని ఏమంటున్నారంటే, పాస్టర్ గారు దేవుని వాక్యంలో ఆమె 2 రూపాయలు వేసింది, కాబట్టి దేవుడు ఆమె 2 రూపాయలను దేవుడు దీవించాడు, కాబట్టి పాస్టర్ గారు నేను కూడా ఎన్ని వేస్తా? నేను 200 వేస్తా అంటే ఆ సిచ్యువేషన్ వేరే. చెప్పండి ఏం కదా, ఈ సిచ్యువేషన్ వేరే. ఇంకోటి, ఆమె ఉన్నదంతా ఇచ్చేసింది, ఆమె దగ్గర ఏమీ లేదు. 2 రూపాయలు ఉంటే ఆ 2 ఇచ్చేసింది దేవునికి. నీవు కూడా ఆ విధముగా ఇస్తే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. వాక్యం ముగించేది ఒక మాట నేను చెప్తానండి. దేవుని బిడ్డలారా, దేవుడు స్కాన్ చేశాడు, ఏబేలు అర్పణ అంగీకరించబడింది. దేవుడు స్కాన్ చేశాడు, విధవరాలి కానుక అంగీకరించబడింది. దేవుడు అననీయ సఫీరుని కూడా ఏం చేశాడు? స్కాన్ చేశాడు, అంగీకరించబడలేదు. ఈ యొక్క ఉదయకాల సంఘంలో ప్రథమ ఫలముల పండుగ సందర్భముగా దేవుడు 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, మిమ్మల్ని అందరినీ దేవుడు ఏం చేశాడు? సమృద్ధిగా దీవించాడు. కాబట్టి మీరు ఏం తీసుకురావాలి? కానుకలు తీసుకురావాలి. ఇంకోటి, కానుకలు తీసుకొని వచ్చే సంఘంలో కూడా అవి ఎవరికి అంగీకారముగా ఉండాలి? తొందరగా ఎవరికి అంగీకారంగా ఉండాలి? దేవునికి. లాస్ట్ ఒక వచనం చదవండి, బాగుంటుంది. యోబు గ్రంథం 41:11 చదవండి. యోబు గ్రంథం 41:11.
41:11 యోబు 41:11. నేను తిరిగి ఆ, ఇయ్యవలసి ఉండినట్లు ఆ, నాకెవడైనను ఏమైనను ఇచ్చినా ఆకాశ వైశాఖ మండలి క్రింద శృంగలంతయు నాదే కదా. చాలమ్మా. అమ్మ నువ్వు మళ్ళీ చదువు ఆ మాట. నేను తిరిగి, ఇయ్యవలసి ఉండినట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చినా. చాలమ్మా అక్కడ ఆగుదాం. అందరూ చూడండి దయచేసి. నేను తిరిగి ఇవ్వవలసి ఉండినట్లు ఎవడైనా నాకేమైనా, అర్థమైందా బిడ్డ? ఇప్పుడు నేనున్నానండి, నాకు కృపక్క 1000 రూపాయలు ఇస్తే ఇవ్వవు కానీ అక్క ఒక చెప్తున్నా అట్లా నేను కృపక్క నాకు 1000 రూపాయలు ఇస్తే నేను మళ్ళీ ఏం చేయాలి? కృపక్కకు 1000 రూపాయలు ఇవ్వాలి. నేను తిరిగి ఇవ్వవలసి ఉండగా ఎవరైనా నాకు ఏమైనా ఇచ్చారా అని దేవుడు అంటున్నాడు. నేను ఏమంటున్నా అంటే దేవునికి నీవు ఇస్తేనే దేవుడు తిరిగి నీకు ఇస్తాడు. నీవు దేవునికి ఇవ్వకపోతే నువ్వు దీవెనకరముగా ఉండవు. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.